అవినాష్, నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? ఎవరు అమ్మాయి చెప్పు, అడుగుతుంది నిన్నే చెప్పు. ఎందుకు నన్ను మోసం చేస్తున్నావు? చెప్పు, ఎవరు తను? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడావో నాకు నిజం చెప్పు. చివరిసారిగా అడుగుతున్నాను, ఏం జరిగిందో నాకు నిజం చెప్పు. నాకు ఇప్పుడే అంతా తెలియాలి. అసలు నీకేమైంది? ఎప్పుడైతే నువ్వు ఆ కపూర్య గ్రామం నుంచి తిరిగి వచ్చావో అప్పటి నుంచి మారిపోయావు. నువ్వు మారిపోయావు అవినాష్, నువ్వు మారిపోయావు. నీ ప్రేమ మారిపోయింది. మన ఇద్దరి మధ్య ఉన్న మన ప్రేమ మారిపోయింది. అవినాష్, నాకు ఇప్పుడే చెప్పు, నాకు నిజం చెప్పు అవినాష్. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు చెప్పు అవినాష్, స్పీక్ అప్. నువ్వు చెప్పావు కదా, సరే. హాసిని, ఆగు. నాకు బలవంత పెళ్లి జరిగింది. అవినాష్, పిచ్చి పట్టిందా నీకు? అసలేం మాట్లాడుతున్నావు? డాక్టర్ బాబు మా బలవంతపు పెళ్లిని అంగీకరించారు. బలవంత పెళ్ళ? ఏమంటున్నా నువ్వు? నేను చెప్పేది నిజమే. నాకు బలవంత పెళ్లి జరిగింది. మీరు నన్ను అనుగ్రహించారు పరమేశ్వర. మీరు నా మనసులో మాటలు విన్నారు. మీరు నాకు సంతోషంతో పాటు నమ్మకాన్ని కూడా ఇచ్చారు. మీరు నా బాధలన్నిటినీ దూరం చేశారు. ఈరోజు డాక్టర్ బాబు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి ముందు నన్ను స్వీకరించారు. నాకిప్పుడు నమ్మకం వచ్చింది. డాక్టర్ బాబు మా పెళ్లికి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే నాకు ఎలా అనిపిస్తుందంటే బీడు భూమిపై ఒక ప్రేమ అనే వర్షం కురుస్తున్నట్టు. అవినాష్, నువ్వేం మాట్లాడుతున్నావు? స్పృహలోనే ఉన్నావా? అవినాష్, ఏంటి నీకు పెళ్లి జరిగిపోయిందా? సరిపోయింది. ఇలాంటి రోజు ఒక్కటే చూడటం మిగిలింది. ఇంటి పెద్ద కొడుకు మొదటి పెళ్లి చేసుకొని ఇప్పుడు రెండో పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధమైపోతున్నాడు. వాహ్ కమల, ఎంత బాగా పెంచావు నీ కొడుకుని. వాహ్. చాందిని, ఇక చాలా ఆపు. అంటే నేను సరిగ్గానే ఆలోచించాను. నువ్వు నన్ను మోసం చేశావు. నన్ను, నీ హాసిని, చిన్నప్పటి నుంచి నువ్వు ఎవరినైతే ప్రేమించావో తనని. చెప్పు అవినాష్, ఎవరా అమ్మాయి? చెప్పు చెప్పు, ఎవరా అమ్మాయి? ఎవరినైతే నువ్వు పెళ్లి చేసుకున్నావో తను ఎవరు? చెప్పు అవినాష్, నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? నన్ను చెప్పు అవినాష్, స్పీక్ అప్. బలవంతపు పెళ్లి అన్నయ్య కాదు, నాకు జరగాల్సిందే. మీరు రుజువు చేసి చూపించారు మీ దగ్గర స్వచ్ఛమైన కోరిక నెరవేరకుండా ఉన్నదని.
నాకు ముందే తెలుసు డాక్టర్ బాబు నన్ను స్వీకరిస్తారని. అందుకే మేమిద్దరం మళ్ళీ కలిసేలా చేశారు. మీరు నన్ను ఇంటి లోపలికి తీసుకొచ్చారు. ఇంకా నేను ఇంట్లో ఏ అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇప్పుడే వెళ్ళి ఆయనతో నిజం చెప్పేస్తాను. ఇంట్లో అందరికీ చెప్పేస్తాను, నేనే సౌందర్య అని, జమున కాదని, డాక్టర్ బాబు భార్యని, ఈ ఇంటి కోడళ్ళని. లేదు లేదు, డాక్టర్ బాబు ఇంత పెద్ద నిజాన్ని బయట పెట్టారు. నేను అబద్ధం చెప్పిన దానిలో కనపడకూడదు. నేను ముందు గుడికి వెళ్ళి ఆయనను కలుస్తాను, అది కూడా కొంగు కప్పుకోకుండా. తర్వాత నిజం చెప్పేస్తాను, నేనే సౌందర్యాన్ని, జమునలాగా మీ ఇంట్లో ఉంటున్నానని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బలవంతపు పెళ్లి జరగబోయేదా? అవునమ్మా, ఐఎమ్ సారీ. నేను అన్నయ్య ఈ విషయం మీ దగ్గర దాచిపెట్టాను. నిజమేంటంటే నేను అన్నయ్యని కలవడానికి కపూరియా గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో కొంతమంది నన్ను కిడ్నాప్ చేశారు. నన్ను బలవంతంగా ఆ ఊరు అమ్మాయికిచ్చి నాకు పెళ్లి చేయాలని చూశారు. అప్పుడు అన్నయ్యని నన్ను కాపాడాడు. ఈశ్వర్ నువ్వేం అన్నయ్య మాట్లాడు ప్లీజ్, నాకు తెలుసు మనం ఈ విషయం గురించి అసలు ఎవ్వరితోనూ చెప్పకూడదని అనుకున్నాం. ఎందుకంటే ఎవరూ బాధపడకూడదు అనుకున్నాం. కానీ దీనివల్ల మీకు హాసిని వదినకి మధ్య ఇన్ని అపార్థాలు వస్తున్నాయి. మీ పెళ్ళి అయిపోయే ప్రమాదం ఉంది. నేను ఇది చూస్తూ ఊరుకోలేను. అలాగే హాసిని, అన్నయ్య నీకు ఎలాంటి మోసం చేయడం లేదు. ఆయన కేవలం నన్ను కాపాడాలనుకుంటున్నారు. వాళ్ళు మళ్ళీ తిరిగొచ్చి నన్ను ఏదైనా చేస్తారేమో అని అన్నయ్య భయపడుతున్నాడు. ఇంత పెద్ద విషయం జరిగిన తరువాత మీ ఇద్దరిలో ఏ ఒక్కరికి మాతో ఒక్క మాట చెప్పాలనిపించలేదా? అత్తయ్య, నీకు మీ అత్తయ్య మీద ఉండే నమ్మకం ఇదేనా అవినాష్? ఈశ్వర్ చెప్పు, ఎవరు వాళ్ళు? వాళ్లతో జీవితాంతం జైలు కొడు తినిపించకపోతే నా పేరు జానకీదేవి కాదు. అత్తయ్య వదిలేయండి. ఇప్పుడు అందరం బానే ఉన్నాం కదా, మళ్ళీ మీరు ఆ తేనెపట్టులో చేయి పెట్టడం ఎందుకు? కానీ అవినాష్, నువ్వు ఫోన్లో ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు? నా బాధ్యత అని ఎవరినంటున్నావు? అన్నయ్య నాతోనే మాట్లాడుతున్నాడు. అన్నయ్యకి ఇప్పుడు కూడా నేను ఇంకా ఒక చిన్న పిల్లాన్ని, నేను ఆయన బాధ్యత అనుకుంటున్నాడు. ఆయన నా గురించి ఆలోచిస్తున్నాడు అంతే. నన్ను ఎలాగైనా కాపాడాలని చూస్తున్నాడు. కానీ నేను ఇంత చిన్న విషయం అంత పెద్దదవుతుంది అనుకోలేదు. అవినాష్, ఐఎమ్ సారీ అవినాష్. ఒక్కోసారి నాకు ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు. నా ప్రపంచం అంతా కదలినట్టు అయిపోతుంది. అవినాష్, నువ్వు వేరే వాళ్ళతో ఉండడం నేను అస్సలు తట్టుకోలేను. ఒకవేళ నిజంగానే నీ పెళ్లి అయిపోయి ఉండుంటే నేను చచ్చిపోయేదాన్ని. అరే అలా ఎలా? ఎవరికి అంత ధైర్యం ఉంది మా పిల్లల్ని భయపెట్టి బలవంతంగా పెళ్లి చేయడానికి? అవినాష్కి పెళ్ళైతే అది కేవలం నీతోనే హాసిని. ఈశ్వర్ అబద్ధం చెప్పకుండా ఉండాల్సిందే. కానీ బలవంత పెళ్లి విషయం హాసిని ఇంట్లో వాళ్ళకి తెలిసిండుంటే నా పరిస్థితి ఏమై ఉండేదో ఏంటో. ఏం జరిగినా మంచిగా జరిగిందేమో. కానీ ఈశ్వర్కి నేను ఇప్పుడు ఎలా చెప్పాలి?
అన్నయ్య ఏం చేసావు నువ్వు? బలవంతం పెళ్ళా? నాకెందుకు చెప్పలేదు? ఈశ్వర్ ఎలా చెప్పమంటావు? నిన్నక్కడే చంపేస్తామని నన్ను బెదిరించారు. నా తలకి తుపాకీ పెట్టి పెళ్లి చేయించారు. మొన్న రాఖీ పండగకి వాళ్ళ అన్న కూడా వచ్చాడు. ఎవరితో ఏదైనా చెప్దామంటే టైమే దొరకడం లేదు. ఒక ప్రాబ్లం సాల్వ్ చేసేలోపు ఇంకొకటి మీదకి వచ్చేస్తోంది. ఈ రోజు హాసిని ఇంట్లో వాళ్ళకి జరిగిన నిజం మొత్తం చెప్పేద్దాం అనుకున్నా. పనిచేయడం లేదా నీకు? అలా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు మీ బలవంతపు పెళ్లి. ఈశ్వర్, ఇంకెప్పుడు నీ నోటి నుండి బలవంతం పెళ్ళని రాకూడదు. ఇలా ఇవ్వు. చెయ్యి వెనక్కి తిప్పు. ఏంటిది? మీరేం చేస్తున్నారు? కనిపించట్లేదా? చేతికి కంకణం కడుతున్నాను. ఏ తోడేళ్లు రాక్షసులు నీ చుట్టుపక్కలకి రాకూడదని. తోడేలు రాక్షసి మీరు ఇవన్నీ ఎప్పటి నుంచి నమ్ముతున్నారు? అయ్యో, నమ్మాల్సి వస్తుంది. బలవంతపు పెళ్లితో వచ్చే భార్యకు ఈ తోడేలు రాక్షసికి పెద్ద తేడా ఏం లేదు. వీళ్ళంతా ఒక్కటే. ఏంటి? ఎలా అయితే ఈ తోడేలు వచ్చి మెడకి చుట్టుకుంటుందో అలాగే ఈ బలవంతం పెళ్లి భార్య కూడా మన మెడకే వచ్చి చుట్టుకుంటుంది నాన్నా. ఆ పరమేశ్వరుడి దయ మా మీద ఉంది కాబట్టి నా బంగారం తప్పించుకున్నాడు. నా బంగారు కొండ. నాకేమీ బలవంతం పెళ్లి అవ్వలేదు కదమ్మా. అమ్మా, ఈ కంకణం కట్టేశారుగా, సంతోషమా? అయినా చెప్తున్నాను, ఈ కంకణం ఎప్పుడూ నీ చేతికి ఉండాల్సిందే. నా మీద ఒట్టేసి చెప్పు, దీన్ని ఎప్పుడు నీ మీద తీసేయని. ఈ ఇంట్లోకి ఏ దుష్ట శక్తులు రాకుండా చూడు స్వామి. ఏం కాదులేమ్మా, నేను అన్ని చూసుకుంటాను కదా. నువ్వు నా మాట విను పద. అమ్మా, సరే సరే సరే, నేను చూసుకుంటాను, సరేనా? అమ్మ వాళ్ళు ఉన్నారే, ఇప్పుడు ఏంట్రా పిన్ని ఏం మాట్లాడుతుంది? పిన్ని మాటల్ని పక్కన పెట్టు. ఇంట్లో వాళ్ళకి విషయం తెలియకుండానే ఎంత భయపడుతున్నారు. ఒకవేళ ఇంట్లో వాళ్ళకి నిజంగా బలవంతు పెళ్లి జరిగిందన్న విషయం తెలిస్తే ఇంకేం చేస్తారు? నేను హాసినికి నిజం చెప్పి తీరాలి కదా. దాన్ని ఎలా దాచిపెట్టగలను? నువ్వు ఒక పని చేయి, వెళ్ళి మన ఇంట్లో వాళ్ళందరికీ నిజం చెప్పేసి వెళ్తూ వెళ్తూ నువ్వు ఒక తెల్లని వస్త్రాన్ని కూడా తీసుకెళ్ళు. ఎందుకంటే వెళ్ళి నిజం చెప్పబోతున్నావుగా. ఎవరో ఒకరి శవానికి అవసరం పడుతుంది. నువ్వు చెప్పే నిజం విన్నాక జరిగేదెలాగో అదే కదా. ఎలా అయితే మీకు తుపాకీ చూపించి ఆ బలవంతం పెళ్లి చేశారో, హాసిని కూడా అలాగే తుపాకీ తీసుకుని మిమ్మల్ని కాల్చేస్తుంది. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేయాలంటే నిన్న చేసిందే మళ్ళీ చేయాలి. తన గుళ్ళో పనిచేస్తుంది కదా, మనం గుడి దగ్గరికి వెళ్ళి తనతో చెప్దాం ఈ ఊర్లో జరిగే బలవంతం పెళ్లికి సిటీలో ఎలాంటి విలువ లేదని. తన అదే విషయాన్ని వాళ్ళ గూండా అన్నయ్యలకు కూడా నచ్చ చెప్తుంది. అలాగే శాశ్వతంగా ఈ ఊరిని విడిచి తన గ్రామానికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఈ టెన్షన్ నుంచి మీకు విముక్తి లభిస్తుంది. నువ్వు అన్నట్టే జరిగితే బాగుండు. ఈరోజు సంతోషంగా ఉన్నాను. డాక్టర్ బాబు మా బలవంతపు పెళ్లిని అంగీకరించారు. డాక్టర్ బాబు, ఈరోజు మీరు మన పెళ్లిని స్వీకరించి నాకు చాలా పెద్ద ఉపకారం చేశారు. దేని గురించి అయితే నేను కలలో కూడా అనుకోలేదో మీరు ఇవాళ దాన్ని నిజం చేశారు. ఇప్పుడు నేను గౌరవంగా ఇదే ఇంట్లో భార్యలాగా కోడలిగా ఉండొచ్చు. నేను మా అమ్మకి అబద్ధం చెప్పి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎలా అయితే మీరు మీ ఇంట్లో వాళ్ళ ముందు ఇవాళ నిజం చెప్పారో అలాగే నేను కూడా మిమ్మల్ని కలిసి మొత్తం నిజం చెప్పేస్తాను. కానీ దానికంటే ముందు ఒక్కసారి ఒక భార్యలా మీ కాళ్ళు ముట్టుకోవాలి.
నా రూమ్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది. బతికిపోయాను. నేను మిమ్మల్ని రేపు గుడిలో కలుస్తాను. ఈ రోజు నుంచి నేను ఈ ఇంటిని మా అత్తగారిల్లని పిలవచ్చు. ఈ ఇంట్లో వాళ్ళందరినీ నా కుటుంబం అని చెప్పుకోవచ్చు. అలాగే ఒక కోడలిగా ఇంట్లో ఉన్న వాళ్ళతో మంచిగా ఉండి బంధాన్ని నిలబెట్టుకుంటాను. అలాగే ఈరోజు ఒక కోడలిగా నేను మా అత్తగారింట్లో మీకు హారతిస్తాను పరమేశ్వర. కానీ ఇంట్లో వాళ్ళెవరికి నా గురించి తెలియకపోవచ్చు. కానీ నాకైతే తెలుసు కదా, అది డాక్టర్ బాబు భార్య ఇంకెవరో కాదు, నేనే. అందుకే ఒక మంచి పని చేసే ముందు మీ ఆశీర్వాదం తీసుకోవాలి కదా. హారతి తర్వాత ప్రసాదం కూడా ఇవ్వాలిగా. అమ్మా, చల్లగా ఉండు. నీకు పొద్దున్నే భగవంతుడి పూజ చేసే అలవాటుండడం చాలా మంచి పద్ధతి. ఖచ్చితంగా అలవాటు ఉంటుందమ్మా. మా ఊర్లో అయితే పొయ్యి వెలిగించేదానికంటే ముందు భగవంతుడికి దీపం పెడతాం. కమలా, నీ బుర్రేమైనా చెడిపోయిందా ఏంటి? 2 జతల కొత్త బట్టలిచ్చినంత మాత్రాన ఈ అమ్మాయి మన కుటుంబంలో ఒక వ్యక్తి లేదా కోడలనుకున్నావా? ఈ అమ్మాయితో మనింట్లో దేవుడికి హారతిప్పించి ప్రసాదం పంచుతున్నావా? ఈవిడ కాదు, అది నేను. హ్మ్.
మాట్లాడకుండా చెప్పేది విను. మేము గుడికి వెళ్ళాలి. ముఖ్యమైన పూజ ఒకటి ఉంది. పూజకి కావలసిన వస్తువులు, సామాగ్రి అన్నీ కార్లో పెట్టించు. ఇక నువ్వు తనొక పనమ్మాయి, అంతేగాని తనని ఇంటి కోడల్లా చూడకు. పరమేశ్వర, నా తలరాత ఎలా ఉందంటే నేను కనీసం నోటితో కూడా చెప్పలేను నేను ఇంటి పని మనిషిని కాదు, కోడలని.